ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది రకరకాల వ్యక్తులకు రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే కొంతమందికి ఏలినాడు శని నడుస్తుందనో, లేకపోతే ఇంకో ఏదో అనుకున్న పని అవ్వట్లేదనో, పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి. అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి, మీ లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, రాశిరీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కార్తీక మాసంలో మీరు చేయవలసినటువంటిది, ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి కాబట్టి వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకోండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో కుజుడితో కలిసినాడు. దీనివల్ల ఇష్టపడిన వారితోనే కొన్ని ఘర్షణలు, లేనట్లయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చతుర్థ భావంలో కేతు ఉన్నందుకు కొంత ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే కాస్త గోవులకు ఖచ్చితంగా గ్రాసము తినిపించండి. మరియు వారాహి అష్టోత్తరం కనుక చేసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ముఖ్యంగా 6వ స్థానంలో రవి ఉన్నందుకు కాస్త ఈ కార్తీక మాసంలో ఈ రవి ఎప్పుడైనా 6వ స్థానంలో ఉంటే 2 రకాల రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఒకటేమో మీకు శత్రువుపై జయాన్ని ఇస్తాడు. నీచబడినటువంటి గ్రహం 6వ స్థానంలో ఉండడం మంచిదే, కానీ గవర్నమెంట్ వ్యక్తులకు కానీ లేనట్లయితే కొంతమందితో శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి, బాస్తో కానీ. ఆ రకంగా కొంత శత్రుత్వాలను కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికైనా కూడా మరీ కాస్త ఎక్కువగా ఏమండి మాకు ఏంటో అర్థం కావట్లేదు, ఈ కార్తీక మాసంలో నేను ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్యే నమః అనే మంత్రాన్ని చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వృషభం వారికి దశమ స్థానంలో రాహు ఉంటూ శని కూడా వక్రించినందుకు చాలామంది ఉద్యోగం దగ్గర దాకా వచ్చినట్టే వస్తుంది, బయట అవకాశాలు వచ్చినట్టే వస్తుంటాయి, కానీ ఎక్కడో నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుందండి. మరి ఈ కార్తీక మాసంలో ఏం చేసుకోవాలి అంటే చక్కగా మీరు నువ్వుల నూనెతో దీపము, నెయ్యితో దీపము, ఈ రెండిటితో దీపాలు వెలిగించి లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అయితే కార్తీక పౌర్ణమి నాడనే కాదు, కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా, ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా, ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది, కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చూసుకున్నట్లయితే శాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్తుంది శాస్త్రం. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా. ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ, శివార్చన, మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే, ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజంలో చేసినటువంటి కర్మ సంబంధమైన అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం. అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు, తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం. అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి, ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు, శనగలు దానంగా ఇవ్వడం. గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాసహస్రనామానికి సంబంధించినటువంటి పఠనము, లేదా చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ
అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము, వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు. లేదా మదర్‌తో గానీ, లేకపోతే అత్తగారితో గానీ ఇబ్బందులున్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని గనక దానంగా ఇచ్చినా, లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకి తాగించినా సరే మానసిక ప్రశాంతత, ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకి మానసిక ప్రశాంతత ఉండాలి. అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతోని లేనట్లయితే ప్రతి అంశంలోనే ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్సు మరియు బెల్లము తినిపించండి గోవులకి. అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్‌కమ్యూనికేషన్స్ గొడవలున్నాయో, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః అని. అది ఖచ్చితంగా చేయండి. మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి. ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళలో కలిపి ఆ భస్మంతో చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పఠనం చేస్తే అంత బాగుంటుంది. మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోవడము, మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటే మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు, లేనట్లయితే జన్మజాతకంలో అసలు గురుబలం ఏం లేదు, కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి, లేదా శనగలు దానంగా ఇవ్వండి. లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి. అదేవిధంగా మరి కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి. అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్ర సాధన చేస్తూ ఉండండి. మరియు తీపి చపాతీలు గోవులకు తినిపించండి. మరియు మరి కొంతమందికి ఏలినాటి శని ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే గోవులకు బెల్లం తినిపించండి. శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం. మరియు శివునికి అభిషేకం చేసుకోండి. మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి. కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి. అభిషేకాలు చేస్తారు, బట్ హోమం కూడా చేసి చూడండి. అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు, లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి 4 బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి, అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపు ఉండలతో కనుక తినిపించినట్లయితే రాహుకేతువుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారికి క్లారిటీ వస్తుంది. ఈ యొక్క విషయాలు మీరు తూచా తప్పకుండా కనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.